కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బల్ల కింద చేయి పెట్టకపోతే అంతే, లంచాలు తీసుకోకపోతే పోలీసులకు పూట గడవదు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా? మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు సంబంధించి బల్ల కింద చేయి పెట్టకపోతే పోలీసులకు పూట గడవదు. సరిగ్గా ఉంటే నేతల్ని చూసి పోలీసులే భయపడతారు. పోలీసు కేసులకు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు కొప్పుల. అయినా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని అన్నారు కొప్పుల. జగిత్యాల జిల్లా వెల్గటూరు కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొక్క పూసలు కాదు. తెల్లారు బల్ల కింద చేయి పెట్టకుండా ఎవరికన్నా నడవాలి. మనం వాళ్ళు భయపడాలా, మనం వాళ్ళకు భయపడాలా, ఎవరికి భయపడాలో తెలుస్తుంది. నిజంగానే మండల నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఎన్ని రకాల దందాలు నడుస్తున్నాయి. ఈ దందాలన్నీ నడుస్తుంటే వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మేము నిజంగా వీళ్ళతో కలిసి లేకపోతే మా ఏ ఒక్క దందా కూడా నడవదనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ప్రకారంగా కనుక నాయకత్వం ఉన్నట్టయితే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారు తప్ప వాళ్ళని చూసి మీరు భయపడేటువంటి అవకాశం ఎక్కడ కూడా ఉండదు. రకరకాల దందాలు నడుస్తున్నాయి. తెలవరామని నెల రోజులు ఒకవేళ దృష్టి పెట్టదలుచుకుంటే ఒక్క పోలీస్ అయినా ఉంటాడా? ఏసీ మీద ఒక్క పోలీస్ అయినా ఉంటాడా? అసలు లంచం తీసుకోకుండా ఒక రోజు గడస రావాలి. మరి ఎవరెవరికి భయపడాలి? మనకే, మన నాయకులకి వాళ్ళు భయపడాలి. మనం భయపడుగా. పెట్టుకుంటావా? కేసులు ఎందుకు పెట్టుకుంటావు? పెట్టుకో. ఏం తప్పు చేస్తున్నావు? ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఎత్తి కూడా తప్పు కాదు.